ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో పిటిషన్ డిశ్చార్జ్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు కవిత. న్యాయ వ్యవస్థపై తన నమ్మకం వమ్ము కాలేదు అంటూ ప్రకటన చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే లిక్కర్ కేసు పెట్టారు అని కవిత చెప్పారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని గతంలోనే చెప్పానని, ఇప్పుడు అదే జరిగింది అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. తనకు అండగా నిలిచిన సన్నిహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు కవిత. రైట్, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కి సంబంధించిన అప్డేట్స్ చూసాం. అరవింద్ కేజ్రీవాల్తో పాటు మొత్తం 23 మంది నిర్దోషులుగా తేల్చింది. పూర్తిగా దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదు. ఈ కేసుకి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఏవీ లేవు కాబట్టి కేసుని డిశ్చార్జ్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు కేసులో ఉన్న 23 మందికి ఈ పిటిషన్ నిర్దోషులుగా తేల్చిన పరిస్థితి. ఇదే అంశంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కవిత. న్యాయ వ్యవస్థపై తమ నమ్మకం వమ్ము కాలేదు అంటూ కూడా ప్రకటన చేశారు. రాజకీయ వేధింపులుగానే ఈ లిక్కర్ కేసు నమోదు చేశారు. కడిగిన ముత్యంలా తను బయటకు వస్తానని గతంలోనే చెప్పాను, ఇప్పుడు అదే జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ఆమె. తనకు అండగా నిలిచిన సన్నిహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు కవిత. అయితే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చాము, అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది.